వార్దా ప్రభావం ఏపీ కోస్తా తీరంపై తీవ్రంగా పడింది. తీరంలో అలలు పోటెత్తాయి. పలుచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఎక్కువగా నెల్లూరు జిల్లాపై తుపాను తాకిడి ఎక్కువగా ఉంది. చెన్నై వద్ద వార్దా తుపాను తీరం దాటిన ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరిలో వార్దా ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. కాకినాడ రూరల్లోని సూర్యారావుపేట తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీ కెరటాలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఉప్పాడ వద్ద భారీ అలలకు రోడ్డు ప్రాంతం కోతకు గురైంది. దీంతో రోడ్డును అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. స్థానికులెవరూ సముద్రం వైపు వెళ్లొద్దని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దంటూ అధికారులు హెచ్చరించారు. ఇటు నరసాపురం, చిన్నలంక నుంచి వేటకు వెళ్లిన మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుపోయారు. ఫైబర్ బోట్లో సాంకేతిక లోపంతో 4 జాలర్లు ప్రమాదంలో పడ్డారు. తుఫాన్ సంగతి తెలిసి వెనక్కి తిరిగి వస్తున్న సమయంలో బోటు ఆగిపోయింది. విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లటంతో వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వార్దా తుఫాన్ను ఎదుర్కోవటానికి జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఏపీ రోడ్డు రవాణా, భవనాల శాఖ మంత్రి సిద్ధరాఘవరావు అధికారులను ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్లో వార్దా తుఫానుపై ఆయన అధికారులతో సమీక్షించారు. తమిళనాడు సరిహద్దులోనే వార్దా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండటంతో అక్కడి ప్రాంతాలైన శ్రీహరికోట, మహాబలిపురం వంటి ప్రాంతాల్లో ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికే అక్కడ వర్షం కురుస్తోంది. తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను హెచ్చరికతో నడకదారిలో భక్తులు తగ్గారు. స్వామివారి దర్శనం తర్వాత భక్తులు వర్షంలోనే తడుస్తూ తిరువీధుల్లో వెళ్తున్నారు. తుఫాను ప్రభావం మంగళవారం కూడా ఉంటుందని భావిస్తున్నారు. తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లా తీర ప్రాంతం వణికిపోతోంది. 20 నుంచి 30 అడుగుల ఎత్తున సముద్ర అలలు ఎగిసిపడుతుండటంతో తీర ప్రాంత వాసులు భయపడుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా రాకాసి అలలు రావటంతో గంగపుత్రుల వెన్నులో వణుకు పుడుతోంది. రాత్రి నుంచి తీవ్రంగా ఉన్నాయి. ఇక్కడ జాలర్లు, స్థానికంగా ఉన్న జాలర్లు కూడా ఇటువంటి అల్లం మేము చూడలేదు, బాగా ఉధృతంగా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. గాలులు ఉన్నాయి. ఈ ఈవినింగ్ వరకు కూడాను వర్షం పెరిగే అవకాశం ఉంది. పోలీసు తరపున మేము ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఈ తుఫాను పర్యవసానంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా మేము గట్టి చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇక తూర్పుగోదావరి జిల్లా సూర్యారావుపేటకు చెందిన మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ నెల 8వ తేదీన చేపల వేటకు వెళ్లిన 5 మత్స్యకారులు భైరవపాలెం దగ్గర గల్లంతైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వార్దా తుఫాను ప్రభావంతో బోటు సముద్రంలో మునిగిపోయిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుటుంబ సభ్యుల ఆచూకీ తెలపాలంటూ అధికారులను వేడుకున్నా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నై వద్ద వార్దా తుఫాను తీరం దాటడంతో ఏపీలోని తీర ప్రాంతాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయినా తుఫాను ప్రభావం మాత్రం భారీగానే ఉంటుందని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. కోస్తా తీరం వెంబడి ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. వార్దా తుపాను